శ్రీ శివానంద గురుభ్యో నమః. ఆత్మస్వరూపులు, ఆత్మబంధువులైన అందరికీ నమస్కారం. మనం నిసర్గదత్త మహారాజు వారి నిరూపణ 106 చెప్పుకుంటున్నాం. అందులో రెండో పేర నీవు కాలము యొక్క అనుభవమును పొందేదవు, అనగా నీవు కాలమునకు సాక్షిగా ఉన్నావని అర్థము. ప్రకాశవంతమైన సర్వశక్తివంతమైన చైతన్యము తను తాను దేహముగా భావించుతున్నది. అది బలహీనమైపోయినది. శరీరము కేవలము చైతన్యమునకు ఆహారం మాత్రమే. చైతన్యము అకర్త, ఏ పని చేయనట్టుది. అది కేవలము సాక్షిగా ఉండును. అది బ్రహ్మ, విష్ణు, శివుడు అనే పేర్లను కలిగి ఉన్నది. దానికి జనన మరణములు లేవు. దానికి జనన మరణములుండిన ఎడల అది నీకు వేలాది జన్మల యొక్క కథలను చెప్పి ఉండేది. కానీ దానికి ఒక జన్మైన జ్ఞాపకము ఉండునా? మహారాజు వారు ఏం చెబుతున్నారంటే, పోయినసారి చైతన్యం గురించి చెప్పుకున్నాం. ఈ చైతన్యం అంటే ప్రాణశక్తి, అంతేకాక తెలివి. ఆ తెలివి గురించి మనం ఉదాహరణ చెప్పుకున్నాం. అవి ఎట్లెట్లా జీవరాశులు ఎంత తెలివిగా ఉంటున్నాయి. ఏదో కథ కూడా చెప్పుకున్నాం మనం. అయితే ఇవాళ దీని గురించి కొంత ఒక పెద్ద మనిషి పొద్దున్నే వరండాలో కూర్చొని కాఫీ తాగుతూ, సూర్యోదయాన్ని చూస్తూ కాఫీ తాగుతూ కూర్చుంటే ఆయన అప్పటిదాకా ఒక చీమ చాలా పెద్ద ఆకుని పట్టుకొని తన గమ్యానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ దాన్నే గమనిస్తున్నాడు ఆయన. అట్లా దాన్ని పట్టుకొని వెళ్తుంటే ఎన్నో అడ్డంకులు అయినా వాటిని తప్పుకొని చిన్నగా కొంత దూరం వెళ్ళింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పగులు వచ్చింది. ఆ పగులు ఎట్ట దాటాలి చిన్న చీమ ఈ ఆకుతో? అప్పుడు చూడొచ్చు, ఇవన్నీ మనం కథ కాదు ఇది. అప్పుడు ఆ చీమ ఏం చేసిందట, ఆకుని ఆ పగుల మీద పెట్టి అవతలకు వెళ్ళి మళ్ళీ ఆకుని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయి అట్లనే వెళ్ళి చిన్నగా తన స్థానంలో దాకా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అది ఎంతో దూరం కాదు, మనం చూడగలిగిన దూరమే, కానీ దానికి చాలా దూరం. అది కూడా పెద్ద ఆకు. అది అక్కడికి వెళ్ళాక దాని స్థావరంలోకి వెళ్ళటానికి ప్రవేశం చాలా చిన్నగా ఉంటుంది. ఆకు పట్టదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తుంది? ఆకుని అక్కడ వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళిపోయి, నాకు భారము అవసరం లేదు అనుకున్నాను. ఇంత దూరం మోసింది. ఇంత దూరం మోసి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా తన ప్రయత్నం చేయకుండా, అంటే ధ్యానంలో కూడా, ఆత్మజ్ఞానం విషయంలో కూడా, ఈ జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో రకాల ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక రోజున ఇది అడ్డే, మనకి ఈ ఆలోచనలన్నీ అడ్డే. అక్కడ వదిలిపెడితే కానీ లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఇందాక నేను అక్కడ బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే ఒక కోతి, కొద్దిగా వయసు వచ్చింది. ఆ పక్కన రేకుల షెడ్డు పైకి ఎక్కాలి దాని కోరిక. గోడ మించి ఒక 2-3 సార్లు చూసింది, ఎక్కేట్టుగా లేదు. ఏం చేస్తుందా అని చూశాను నేను. పక్కనే మామిడి చెట్టు ఎక్కి రేకుల మీదకి వెళ్ళిపోయింది.
చూసా మహారాజు వారు చెప్పేది ఏంటంటే, ఈ తెలివన్నా చైతన్యం అన్న ఒకటే, మళ్ళీ ఇంకేదో అనుకోకర్లేదు. పేర్లు మారి ఈ పేర్ల విషయంలో మనం ఊరికే కంగారు పడక్కర్లేదు. ఆత్మ అది వ్యక్తమయ్యే విధానం ఎట్లా ఉంది. ఇందాక చీమ, ఇప్పుడు కోతి. ఇంతలోనే అది వెళ్ళిపోయింది. దానికి కూడా 2 అరటిపళ్ళు పెట్టమన్నా వెళ్ళి తింది. ఇంకో కోతి వచ్చింది, చాలా వయసులో ఉంది. టక్కన కట్టి పట్టుకుంది, రేకుల మీద వెళ్ళిపోయింది. చెట్టు తీసుకోలే ఆధారంగా. నేను ఈ విషయాన్ని కాశీలో కూడా గురువుగారితో వెళ్ళినప్పుడు చూశాను. నేను ఎట్లా వయసులో కోతి ఇక్కడ వయసులో ఉంది, అదేమో ముసలిది. కానీ ఆ లోపల తెలివి ఎక్కడిది అసలు? తెలివి ఏమిటి అసలు? అది కేవలం మనిషికే ఉంది. అయి తెలివి మనిషి ఎట్లా ఆలోచిస్తున్నాడో, ఒక చీమ, ఒక పక్షి, ఒక జంతువులన్నీ కూడా అంత తెలివిగా ఉంటున్నాయి. అందుకని మొన్న ఏదో వైరల్ అయింది, ఒక పక్షి గుడ్డిది, దాన్ని పిల్లి తినాలని వస్తే గమనించింది. కళ్ళు లేకపోయినా వాసన ఏదో దేని ఒక ద్వారా స్తంభించిపోయిందంటే, ఆ స్తంభించిపోగానే అది వాసన చూసి పోయి చచ్చిపోయింది అనుకొని వెళ్ళిపోయింది. చచ్చిపోయినవి తినవాడు జనరల్గా, మళ్ళీ అది వాటికి ఒక విశేషం. అంటే మరి ఏమిటి ఆ తెలివి ఎక్కడిది? నీళ్ళు లేదు వాటికి, నేనన్న భావం లేదు. నేనంటే ఏం లేదు. నేను ఆలోచించి నేను నిర్ణయం తీసుకొని నేను తప్పించుకోవడానికే నేనని పేరు. నేనంటే ఇంకేంటి? మనం నేను అనేది ఏంటంటే స్వతంత్రత గురించి మాట్లాడుతున్నాము. నేను ఆలోచించాను. ఇంట్లో నలుగురు మాట్లాడుకునేటప్పుడు నేను ఈ విషయాన్ని ఆలోచించానంట. నేనంటే అర్థం ఏంటి? సరే దేహపరిధి తర్వాత, కానీ ఒక వ్యక్తిగతమైన నిర్ణయం తీసుకోవటం, దానికి తగ్గట్టుగా పరిష్కరించుకోవటం, దానికి నేనని వాడతాం మనం. కానీ నలుగురిలో కొంచెం తెలివిగా కనపడటానికి కాస్త నేను ఎక్కువ పరిధిని వాడతాం, పర్లేదు. కానీ మరి జంతువులు కూడా మరి అనేక పరిష్కారాలు వెతుక్కుంటున్నాయి కదా, అనేక పరిష్కారాలు. జీవితం లేకపోతే ఎట్లా? అవి మాత్రం జీవనం, అవి బతికున్నంత కాలం ఎట్లా మరి జీవిస్తాయి అవి తెలివిగా. అందుకని మహారాజు వారు ఏమంటారంటే, అది విశ్వజనీయమైనది. ఒక శరీరం ఒక పురుగుకు చెందినదై ఉండొచ్చును, కానీ దాని చైతన్యమునందు విశ్వము ఇమిడి ఉండును. విశ్వము అంటే విశ్వ ప్రణాళిక. విశ్వము అంటే ప్రణాళికేగా, పుట్టడం, పెరగటం, మళ్ళీ మరణం, సృష్టి, స్థితి, లయము, ఇదంతా కలిపి విశ్వం. విశ్వం అంటే ఈ మూడేది. దీనికి మరి ఒక కదలిక ఉంది, ఒక ప్రణాళిక ఉంది కదా. ఈ ప్రణాళిక అంతా ఏ ఒక్కరి సొంతమో కాదు, ఒక మనిషి సొంతమే కాదు, అన్ని జీవరాశులకి ఉన్నదే. అన్నీ అగో, అది దేహానికి అతీతమైనది, దేహ సంబంధమైంది కాదు. అది నువ్వు. నేనెవరూ తెలుసుకోవటం ఎట్లా అంటే, భగవాన్ ఏం చెబుతారంటే, ముందు అదే మన స్వామివారు చెప్పినట్టుగా నాహం కోహం సోహం అని చెప్పాను. నాహం అంటే నేను ఈ శరీరంగా. ఎట్లా నేను శరీరం కాదు అంటే ఎట్లా చెబుతాం? ఇప్పుడు నేను కూర్చొని ఏం విచారణ చేయాలి? నా శరీరం నేను కాదు, ఎట్లా విచారణ చేయాలి? విచారణ. అందుకని పెద్దలు ఏం చెబుతున్నారు? అది విశ్వజనీయమైనది, అంతటా వ్యాపించున్నది, అనంతమైనది, పూర్ణమైనది, సర్వసిద్ధమైనది, సహజమైనది అని చెబుతుంది. నిత్య నూతనమైనది, ఇట్లాంటి మాటలు అని చెబుతున్నాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? నేనెవరో నాకు తెలియాలంటే ఏం చేయాలి? నేనే కళ్ళు మూసుకొని చూసుకోగల. ఒకసారి కళ్ళు తెరిచి అన్నిటిని చూస్తుంటే, ఓహో, ఈ శరీరమే అయితే, శరీరమే ఒకవేళ అయ్యేటట్టయితే, పోనీ ఒక వ్యక్తిగతమైన విశ్వజనీయమైనది కాదది, కేవలం పరిధితో కూడిందే అయితే, ఈ పశుపక్షాదులు జీవరాశులు ఎన్నో లక్షల, 72 లక్షల జీవరాశులు ఉన్నాయంటారు. ఇంకా ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు కనుక్కోలేదు, కొన్ని కనుక్కున్నారు. అదే అయితే
ఒక మనిషి మాత్రమే మిగిలిన జంతువులు ఎప్పుడూ పోయి ఉండేవి. వాటికి జీవనం ఉండకూడదు కదా. వాటికి ఒకవేళ స్వతంత్రంగా తమ తెలివితోనే ఆలోచించేటట్టయితే, ఒక మనిషికి బుద్ధి అనేది మాత్రం ఉంది. బుద్ధి ఉన్నవాడు మాత్రమే ఆలోచించి జీవనం చేయగలుగుతాడు. మళ్ళీ దానికి ఉపాయం ఉంది, తప్పించుకోవటం ఉంది, సంపాదించుకోవటం ఉంది, ప్రేమ పట్టడం ఉంది, పంచుకోవటం అన్నీ ఉన్నాయి. అట్లయితే మరి మిగిలిన జంతువులన్నీ ఎప్పుడో పోయేవి. వాటి ఉనికి ఎక్కడుంది? వాటికి ఉనికి ఎక్కడుంది? లేదు కదా. మరి వాటి ద్వారా ఇంత తెలివిగా వాటికి ఆలోచన చేస్తున్నది ఎవరు? మనం అనుకున్నట్టుగా నేను లేదు దానికి. నేనంటే అర్థం ఏంటి? తేలిక ఒక మాట చెబుతాను, నేనంటే ఏం లేదు. మనం ఆలోచిస్తూనే నేను ఆలోచిస్తున్నాను అనుకుంటాం. మనం ఆలోచనని మళ్ళీ తిరిగి చూస్తాం మనం కదండి. ఈ తిరిగి చూడటం అనే ప్రక్రియ పేరు అహంకారం. అంటే అదే నేనంటే. అసలు ఇది మనని బాధ పెట్టేది. మనని బాధ పెడుతుంది ఏమిటంటే, ఇప్పుడు మన ఇళ్లలో పిల్లలు కూడా ఎంత తెలివిగా చంటి పిల్లలు చూస్తే మీకు అర్థమవుతుంది. అందరినీ ఎట్లా స్టూల్స్ వేసుకొని పైకెక్కి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని, ఎవరు చెప్పారు ఆ తెలివి? కానీ నేను చేశాను అనండు వాడు. కొద్దిగా బుద్ధి వచ్చిన తర్వాత నేనంటాడు. కాబట్టి నేనంటే ఏమిటి అంటే, ఇందాక చీమ అంత తెలివిగా చేసింది, ఇందాక కోతి అంత తెలివిగా చేసింది, కానీ అది అంత బాగా చేసిందని దాన్ని తిరిగి చూసుకోదు. జరుగుతూ వెళ్ళి ప్రవాహం, అదొక ప్రవాహం. అందుకనే సద్గురు శివానంద భగవాన్లు వారు ఏమంటారంటే, జీవితం ఒక ప్రవాహం, అది జలపాతం, వేలు పెట్టకండి అన్నారు. వేలు పెట్టడం అంటే ఏం లేదు, నేను చేశాను అనుకోవటం. నీ తెలివి లక్షణం అది, నీ లక్షణం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. తెలివి లక్షణానికి నేనని గమనింపు చేతనే, కేవలం గమనింపు చేత, వ్యక్తిగత పరిధి చేత నేను ఆలోచించాను, చూసావా నాకు ఇందాకట్లా అయితే నేను ఇట్లా ఆలోచన చేసి తప్పించుకున్నానని చెబుతాం. ఆ పని జంతువులు చేస్తాయి, ఆ మాట చెప్పలేవు, హాయి వెళ్ళిపోతాయి, అవతలకు వెళ్ళిపోతాయి. అంటే ఇది విశ్వజనీయమైంది. ఈ తెలివి లేకపోతే ఈ చైతన్యము లేకపోతే ఆ ప్రజ్ఞ, మీరు ఏదన్నానండి, ఒకటి మనిషికైతే తాను నేను అని వాడి తనకి ఆపాదించుకుంటున్నాడు ఆ తెలివిని. అసలు తెలివిదే ఆ లక్షణం అంతా సహజ సిద్ధమైన ప్రజ్ఞది. అర్థమవుతుందా అండి? సహజ సిద్ధమైన ప్రజ్ఞ. ఇప్పుడు మీకు ఇంకో ఉదాహరణ చెబుతాను నేను. మనం మంచం మీద పడుకొని ఉంటాం, మనందరికీ జరిగే అనుభవమే. మంచి నిద్రలో డొర్లపోతాం, మళ్ళీ సర్దుకొని యువతలకు వస్తాం. ఆ నిద్రలో యువతలకు వచ్చింది కూడా తెలుస్తుంది, కానీ నేను కింద పడిపోయాను, ఎట్లా తప్పించుకున్నాను, అబ్బా భగవంతుడి దయ ఇదంతా, లేకపోతే నా తెలివితేటలు, నా ప్రజ్ఞ అని అనుకుంటామను, వెంటనే నిద్రలో వెళ్ళిపోతాం, అయిపోయింది. లేదా తెలియకుండా జరగవచ్చు. అదే ఒకవేళ మెలకువలో ఉండగా పడపోతే ఎన్ని ఆలోచిస్తాము. ఒకవేళ పడితే ఏమయ్యేదో, పడకుండా ఎంత కాపాడుకున్నాను నేను, ఇట్లా ఎన్ని ఆలోచనలు. ఇది ఏంటంటే, నేనంటే ఏం లేదండి. తిరిగి వెనక్కి చూసుకోవటమే, ఇంకేం లేదు. తిరిగి వెనక్కి చూసుకోకపోతే నేనెక్కడుంది? ఉన్నది మహాచైతన్యం. ఇంకా నువ్వు లేవండి నీ జీవితంలో. మరి జ్ఞానం సంగతి ఏమిటండి? అదే జ్ఞానం అంటే. జ్ఞానంతో నీకేం పని? అర్థమవుతుందా? ఒకవేళ జ్ఞానమే అవసరమైతే మరి పశుపక్షాదుల సంగతి ఏమిటి? ఒకవేళ పశుపక్షాదులకి అజ్ఞానమే అయితే భగవంతుడు పూర్ణుడు ఎట్లా అయ్యాడు? పూర్ణమే లేదండి. కాబట్టి వాటి జ్ఞానంతో పని లేదు. ఎందుకంటే వాటి జ్ఞానంగా పనిచేసేది కూడా పరమాత్మ తెలివే, అందులో భాగమే. అదేమో అసలు
తల్లి పిల్లవాడికి పెట్టేటప్పుడు నేను తల్లినేం అనుకోదు, పెడుతూనే ఉంటుంది, చక్కగా వాడు ఆకలి చూస్తుంది, పెడుతుంది. అందుకని భగవంతుడు కూడా ఈ సర్వవ్యాపి అయి అన్నిట్లో ఉన్నాడు కాబట్టి, తానే తెలివి కాబట్టి నేను తెలివి అని మనం అనుకుంటాను, నేను తెలియని వాడిని, నేను తెలివి తక్కువ వాడిని, నేను అజ్ఞాని, నేను జ్ఞాని, నేను భక్తుడిని, నేను భక్తుని కాదు, ఏవో పేర్లు పెట్టుకుంటాం మనం. ఇది పెద్ద ప్రమాదం అండి, అసలు ఇది పెద్ద ప్రమాదం. అందుకని ప్రమాదం అంటే ఏం లేదు, ఆలస్యం అయితే ప్రమాదం ఏముంది. అందుకని మరి నీవు కాలం యొక్క అనుభవం పొందేదు అనగా నీవు కాలమునకు సాక్షిగా ఉన్నావని అర్థము. కాలానికి నువ్వు సాక్షిగా ఉన్నావు అంటే అర్థం ఏంటి? కాలము అనే మాటకు అర్థం ఏమిటి అంటే అనుభవాన్ని కాలం అంటాం. అనుభవాన్ని అనే మాటకు అర్థం ఏంటంటే భౌతికమైన విషయాల్లో ఒక పదార్థానికి భౌతికంగా కాలం అనేదాన్ని అంటాము. నేను పసితనంలో ఉన్నాను, నేను పసిప్రాయంలో ఉన్నాను, చిన్నవాడిగా ఉన్నాను నేను, అది కాలం. యవ్వనంలోకి వచ్చాను, వాడు ముసలివాడిని అయిపోయాను, పెద్దవాడిని అయిపోయాను, అనారోగ్యం ఉంది, ఏదో సంపద ఉంది, ఇల్లు వాకిలి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్నాను అంతే. ఏమండి, ఇవన్నీ ఒక కుక్క పిల్ల ఎప్పుడు పుట్టిందో, ఎన్నాళ్ళు బతికిందో, ఎప్పుడు పోతుందో దానికి సమాచారం ఏం లేదు. కుక్క పిల్లలకి మనం బర్త్డే చేస్తాం కానీ కుక్కలు ఇక్కడ పక్షులు బర్త్డేలు చేసుకున్న సందర్భాలు ఏం కనపడట్లేదు. ఏమో నేర్పుతామేమో మనకు తెలియదు, వాటికి కూడా బర్త్డేలు కేక్ కట్ చేయటాలు నేర్పుతామేమో మనకు తెలియదు. కానీ అవి వాటికి బర్త్డే లేదు కాబట్టి డెత్ డే కూడా లేదు వాటికి. అంటే పుట్టినప్పుడు ఎట్టున్నాయో చచ్చిపోయేటప్పుడు కూడా హాయిగా వెళ్ళిపోతాయి. తెలుస్తాయి అంటారు కోతులకి, కొన్ని జంతువులకి వెళ్ళిపోయేది వాటికి తెలుస్తుంది. అయితే మరి మన ఇంట్లో కుక్క పిల్ల పుడితే ఆ కుక్క పిల్ల పెరిగి పెద్దదైపోయి పిల్లల్ని కానీ ముసలిదైపోవటం ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే నాలో వచ్చే మార్పులకి నేను సాక్షిగానే ఉన్నాను. అదే సమయంలో నా తెలివికి నేను సాక్షిగా ఉండకుండా కర్తృత్వాన్ని వహిస్తున్నాను నేను నా తెలివికి. అదే పశుపక్షాదుల్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే వాటి తెలివిని సాక్షిగా చూస్తున్నాం, మనం ఆశ్చర్యం వేస్తున్నాం. అసలు ఒక తమాషా ఏమిటంటే పశుపక్షాదుల విషయంలో మనం ఆశ్చర్యపడుతున్నామంటే అర్థం ఏమిటి అంటే, ఆశ్చర్యం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ నేననే ఒక అహంకారం ఉంది కాబట్టి అది ఆశ్చర్యం రాదు, అందులో ఒకటైపోతాం. అసలు ఈ సృష్టిలో పరమాత్మ ఆశ్చర్యాన్ని ఎందుకు పెట్టాడు అంటే పరమాత్మని తెలుసుకోవటానికే పెట్టాడు. అదే నీ ఒక్కడిది కాదురా ఈ తెలివి, ఆశ్చర్యం అంటేనే నాది అన్న పరిధి బాగా గుర్తుపెట్టుకోండి. ఆశ్చర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా మనకి? ఇంకో చోట ఇది కనపడితే ఆశ్చర్యం వేస్తుంది. ఇదే విషయం ఇంకో చోట కనపడితే కదా ఆశ్చర్యం వేసేది. అది ఇంకో చోట కనపడటం నీకు ఆశ్చర్యం అయితే నిన్ను నువ్వు గమనించకపోవటం మరో ఆశ్చర్యం. చిత్రం. మళ్ళీ అంటాం దేవుడు అన్నిటికీ పెట్టాడు తెలివి అంటాడు. అన్నీ బాగానే ఉంటాయి, సర్టిఫికెట్లు బాగానే ఇస్తాం భగవంతుడికి. అయితే మరి నీవు కాలమునకు సాక్షి ఉన్నావనే అర్థము. అంటే అర్థం ఏంటి? నీవంటే ఇందాకేం చెప్పారు? నీవంటే నువ్వు ఒక్కడవే కాదు, పశుపక్షాదులు పురుగు పుట్ట పేరు మార్పు, దాని రూపం మార్పు, ఏదన్నా కానీ దానిలో ఉన్న ప్రజ్ఞ లేకపోతే తెలివి, ఏ వివేకం ఏదన్నా అనండి, జీవన విధానం, శైలి దేహానికి సంబంధించినవి కాదు అని క్లియర్గా అయిపోయి. చీమ తెలివితేటలు చీమకున్నాయి, దోమ తెలివితే అసలు దోమ
మనం ఈ చెయ్యి ఇటు కదిపి దాన్ని కొడతాం అనుకునే లేపే కొడుతుందండి. మన చెయ్యిని మనం చెయ్యే కొట్టుకుంటాం, ఆశ్చర్యపోతాం దాని వేగానికి. ఈ చెయ్యి ఇటు కదులుతుండగానే లేచి వెళ్ళిపోతుంది. ఎట్లా గ్రహించింది అది? చీమకా తెలివితేటలు ఏమిటి, దోమకి తెలివితేటలు ఏంటి? మరి దోమ ఆడవాళ్ళు దూరంగా ఉంటే విశేషంగా కుడతాయిట వాళ్ళు పీరియడ్ టైంలో. వాటికి ఎట్లా తెలుస్తుంది వీళ్ళు దూరంగా ఉన్నారని? ఇది సైన్స్ చెబుతున్న మాటలే. ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి. అసలు మనం చూస్తే ఈ అనంతంగా విచారణ మార్గం ఏం చేస్తున్నామంటే, మనం పొరపాటున ఏదో మన చిన్న కుటుంబం, కుటుంబం చిన్నది, శాస్త్రం చాలా చిన్నది, అనుభవం చాలా చాలా సమీపమైంది. అట్లాంటి అనుభవాన్ని ఏం చేసామంటే మనం పరిధి చేత బాగా పెద్దది చేసాం. భూతద్దంలో చూస్తున్నాం. ఆత్మానుభవం అంటే, విచారణ అంటే నేనెవరో నేనే తెలుసుకోవాలి. నేనెవరో నువ్వు తెలుసుకోవటం ఏంటి? మరి ఒక చీమని నువ్వు, ఒక కుక్క పిల్లని నువ్వు దాని ఎదుగుదలను చూస్తున్నావు, దాని జీవనాన్ని చూసావు. అది ఎట్లా గడిపిందో ఒకసారి నువ్వు ఆలోచిస్తే, అది దాని తెలివితేటలన్నీ కూడా దాన్ని అది కాపాడుకోవటం, దాన్ని అది సంపాదించుకోవటం, దాన్ని అది తినటం, దాని పిల్లల్ని పోషించటం, ఇవన్నీ జాగ్రత్తగా చూస్తే మనకేమర్థమవుతుంది చెప్పండి? సాక్షిగానే ఉంది. అది చిత్రంగా ఉంది. దేనికి సాక్షిగా ఉంది? క్రియక, తనకు తానా? అసలు తను లేదుగా. తను లేదు అంటే అర్థం ఏంటంటే, తన తెలివిని తాను చూసుకోవట్లేదు, తన తెలివిని తాను ఎస్టిమేట్ చేసుకోవట్లేదు, గణించట్లేదు, ఏమీ చేయట్లేదు, జీవిస్తుంది చక్కగా. తెలివే జీవనం చేసుకుంటూ వెళ్ళిపోయింది. కాబట్టి అది బాగుంది. ఇది చాలు విచారణకి. నన్ను నేను ఇప్పుడు నాలో ఉన్నదే వాటిల్లో, పశుపక్షాలలో, చీమలో, దోమలో, ఈగలో అన్నిట్లో అదే ఉందని తెలిసినప్పుడు విచారణ నన్ను నేను చేసుకోవటమే, నన్ను నేను తెలుసుకోవాలనుకోవటం పరిధి వచ్చేసింది. అప్పటికే నేనేం చేస్తున్నా, కళ్ళు మూసుకొని నన్ను నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా. ఈ నేనేమో అంతటా ఉంది, నీకు నాకు అని సంబంధం లేకుండా మొత్తం వ్యాపించింది. అవి సాక్షిగా జీవిస్తున్నాయి. నువ్వు సాక్షిగా జీవనం ఎట్లా ఉంటున్నాయో గమనించు. ముందు సాక్షిగా ఉంటావు, అర్థమైపోతుంది. ఎట్లా సాక్షి అయిపోయిందో మీకు అర్థమైపోతుంది. ఉదాహరణకి, మనం కారులో విజయవాడ వెళుతుంటే ఒక కుక్క సడన్గా వచ్చి వెళ్ళిపోయింది. ఒక కుక్క సడన్గా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మనకేమర్థమవుతుంది? తెలివిగా తప్పించుకుంది, భలే నాగ్గా తప్పించుకుంది అంట. ఆశ్చర్యం వేస్తుంది, భలే తెలివిగా తప్పించుకుంది అంట. కోతులు అట్లానే. మరి రైల్వే స్టేషన్లో వెళితే ఆ రైలు పట్టాల వైపు ఒకసారి తొంగి చూస్తే మనిషి చేసిన మురికితో పాటు ఎలకలు ఉంటాయి అక్కడ. ఆ ఎలకలు అక్కడక్కడే తిరుగుతుంటాయి. ఒక్క శవం కనపడదు మనకు, ఒక్క ఎలుక రైలు కింద పడ్డట్టు కనపడదు. ఎట్లా జీవించినాయి? ఇప్పుడు ఈ కుక్క, ఒక కోతి రోడ్డు ప్రమాదం నుంచి తప్పుకొని వెళ్ళింది. ఒక కోతి అదే ప్రమాదం నుంచి ఒక పిల్లవాడు తెప్పించుకున్నాడు. సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది. ఇట్లా వస్తుంటే నేను తప్పుకున్నానమ్మా, నన్ను ఎవరో తోసినట్టయిందో లేకపోతే ఎవరో పిలిచినట్టు ఏవో చెబుతాడు, బాగానే ఉంది, చాలా తెలివిగా తెప్పించుకున్నాను. అయితే వీళ్ళు ఏం చేస్తారు, పక్కింటి వాడికి వీళ్ళని పిలిచి, ఇప్పుడు వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయి చక్కగా మెసేజ్, మా అబ్బాయి ఇట్లా ఒక పెద్ద ప్రమాదం నుంచి చాలా తెలివిగా తప్పించుకున్నాడు. అది మా కుటుంబంలోనే ఉంది, మా వంశపారంగా కూడా తెలివితేటలు ఉన్నాయి, మీకు లేకపోవచ్చు, మాకున్నాయి. అందులో మా అబ్బాయికి విశేషంగా ఉన్నాయి. ఇందాక చూశాను ఒక వీడియోని. 9 ఏళ్ల పిల్లవాడు, ప్రొఫెసర్, డాక్టరేట్, నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. పీజీ వాళ్ళకి అమెరికాలో పాఠాలు చదువుతున్నాడు. 9 ఏళ్ల పిల్లవాడు. 90 ఏళ్ళకు కూడా రాకపోవచ్చు కదా. వాళ్ళని మనం పెట్టుకున్నాం. వాళ్ళని, ఆ పిల్లాడిని ప్రజలు చేశారు. ఇంత గొప్పవాడు, తెలివి ఒకటి ఇట్లా ఉంది. నాకు ఆశ్చర్యేసిన, ఆ పిల్లాడు ఇంత ఉన్నాడండి చక్కగా. వాడు దండం పెట్టుకున్నాను. భగవంతుడు ఇట్లా వ్యాపించున్నాడు. ఒక్కొక్కళ్ళు, ఒకళ్ళ తెలుగు, ఒకళ్ళ సంగీతం, ఒకళ్ళకి ఒకటి. ఎవరు తక్కువ? మనమైతే వెంటనే వాట్సాప్లో వాడు ఏ అక్షరం వచ్చింది ఆ రోజున వాడికి, దానికి మొత్తం వాట్సాప్ అంతా యూట్యూబ్లో వదిలి
మావాడు చాలా తెలియగలవాడు సృష్టిలో. నిన్న ఇంకొక వీడియో చూశాను నేను. జర్మనీలోనో జపాన్లోనో ఎక్కడో అమ్మాయి తల్లి నీటి ప్రమాదంలో చచ్చిపోయింది పాప. అయితే అప్పుడు ఇక నా పిల్లలకి ఇట్లా నీటిగా నన్ను రాకూడదని తల్లి ఏం చేసిందంటే 6 నెలల పిల్లండి నీళ్ళలో వదిలింది. చక్కగా ఇదుగుతుంది, తలకాయ అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి. 6 నెలల పిల్ల, సంవత్సరం పిల్ల ఈత కొట్టడం ఏంటండి మనకి? 6 నెలల పిల్ల ఎంత బాగా కొడుతుందో 6 నెలల పిల్ల. మరి దానికి నేనుందా చంటి పిల్లకి? మరి దాన్ని నడుపుతున్న శక్తి ఆ తెలివి ఈ 9 ఏళ్ల పిల్లవాడికి అన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మే. అది విశ్వజనీయమైంది. ఆ తెలివి ఒక్కొక్కలో పిల్లిలో కూడా ఉంది. మరి ఈ చంటి పిల్ల 6 నెలల పిల్ల ఈత కొట్టడం ఏంటండి? అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు చక్కగా తేలుతూ ఇట్లా రౌండ్స్ వేసుకుంటూ వెళ్తుంది ఆ పిల్ల. అయితే అదే మన పిల్లవాడు చేస్తే మరి ఏ అనే అక్షరం రాసినందుకు వాట్సాప్ల నిండా ఫంక్షను, ఆ రోజు కేక్ కట్టింగు వద్దని నేను అంటలేదు. అహంకారం నేను అని పెరిగిపోతున్నాను. మనకేమవుతుందంటే విశ్వశక్తిని ఈ అంతకంటే తెలివితేటలు ఉన్నవాళ్ళు రామానుజులు వారు, శ్రీనివాస రామానుజన్ గారు, ఐన్స్టైన్ గారు, ఇంకా ఎవరో మహానుభావులు, ఎందరో మహానుభావులు. ఒక్కసారి చూడండి జీవన విధానం మనకు అర్థమవుతుంది. నేనెవరో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనెవరో అంటే అర్థం ఏంటి? ఈ తెలివి అంతటా ఉందంటున్నారు. అంతటా ఉన్న ఈ తెలివి పక్షులు, పశువులు అన్నిట్లో ఉంది, నీలో కూడా ఉంది. అయితే నువ్వు దేహం కాదు. తెలివే అయితే నువ్వు తెలివే అయి ఉండాలి. ప్రజ్ఞ అందాం పోనీ. అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రజ్ఞ అని వాడతారు. ఇంకో పేరు పెట్టలే, చైతన్యం అదే అనొచ్చు, చైతన్యం అనొచ్చు, ప్రజ్ఞ అనొచ్చు, ఏదో పేరు పెట్టు. మరి ఈ ప్రజ్ఞ నేనే అయితే నేను దేహం కాదు. ప్రజ్ఞ ఒకవేళ దేహమే అయితే పశుపక్షాదులు బతకడానికి లేదు. ఈ ప్రజ్ఞ అక్కడ ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ప్రజ్ఞ అంతటా ఉంటే ప్రజ్ఞని ఎట్లయినా తెలుసుకోవచ్చు, ఎట్లయినా విచారణ చేయొచ్చు, ఎట్లయినా అనుభవం పొందవచ్చు. అంటే ఒక వివేకానందుల వారు మానస సరోవరం వెళ్తూ ఆ హిమాలయాల్లో ఒక కందిరీగ చెట్టు చూశారట. చూసినప్పుడు ఆత్మజ్ఞానం అయింది వారు, ఆత్మానుభవం అయింది వారు. అట్లానే ఇంకెవరో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనుకుంటా, ఒక నీటి మురికి గుంటలో చూస్తుండగా వారికి ఆత్మానుభవం. అన్నింటిలో అదే ఉందండి. మనం ఏం చేసామంటే లిమిట్ చేసేస్తున్నాం. మనం ఇప్పుడు ఉదాహరణ చెబుతారు చూడండి. ఇప్పుడు మనం ఉన్నాం, మన పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా చదువు. పిల్లలకి ఏం చెబుతున్నావు అంటే నువ్వు బాగా చదువుకో, మంచిగా సెటిల్ అవ్వు, మంచిగా సంపాదించు. అంటే 1 చదువు, 2 డబ్బు అని చెబుతున్నావా లేదా? వద్దా? చెప్పకూడదా? చెప్పాలి కదా. బాగానే అమ్మ దగ్గరకు వస్తే వద్దు నువ్వు చదువుకో, టైం వేస్ట్ చేయకంట. చదువు. బళ్ళు ఆడుకుంటానంటే వద్దు, ఆడుకోవద్దు, చదువుకో. ఈ కాసేపు చదువుకుంటే ఇప్పుడు జయశ్రీ ప్రసాద్ గారని కలెక్టర్గా చేశారు, మనకి ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా చేశారు ఆయన. వారు రమణ భగవాన్ లిటరేచర్ అంతా చదివారు, నిసర్గదత్త మహారాజ్ చదివారు, బాగా చదువుకున్నారు, మంచి సాధన, గురు భక్తి అన్నీ ఉన్నాయి. వారు బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటూ లంచ్ టైంలో ఐఏఎస్ పరీక్షలు చదివి పాస్ అయ్యారు. నువ్వు ఐఏఎస్ అవ్వటానికి 24 గంటలు ఐఏఎస్ అయిన వాళ్ళందరూ అదే చదువుతున్నారు, పెద్ద కష్టపడక్కర్లేదు. మనమేం చదువుతున్నాం అది చూడట్లేదు. నువ్వు చదువు అంత అవసరం లేదని. మన చదువుకి ఐఏఎస్ అవ్వటానికో, ఇంజనీర్ అవ్వటానికో, లేకపోతే నువ్వేదో పెద్ద చదువు చదవటానికి అన్ని గంటలు చదివేంత తల్లిని ప్రేమించవచ్చు, ఇంట్లో పని చేయొచ్చు, వంట పని చేయొచ్చు, తల్లికి సహాయం చేయొచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కొడుకైనా కూరలు తెచ్చిపెట్టచ్చు, సరుకులు ఈ టైం కూడా నువ్వు అరవకూడదు, నువ్వు కందిపోకూడదు, కాలు కింద పెట్టకూడదు. ఇదే జీవితం. సరే, ఈ చదువు
డబ్బు, చదువు, డబ్బు. ఇంకా వాళ్ళకి అమ్మ నాన్న లేరు, తాత లేరు, తాతమ్మలు లేరు, నాయనమ్మ బామ్మలు లేరు, ఎవరు లేరు. వాళ్ళకి ఉన్నది ఒకటే ఒక లక్ష్యం, చదువు, మంచి స్థిరత్వం, సెటిల్మెంట్. ఈ రెండే ఉన్నాయి వాళ్ళకి. ఈ రెండే ఉన్న తర్వాత మరి మన మనసు ఎట్లుంది చెప్పండి. మన మనసు సరే, నా లక్ష్యం ఇది, లక్ష్యశుద్ధి, నేను చదువుకొని గొప్ప స్థితికి వెళ్ళాలన్నది ఒక లక్ష్యశుద్ధి, మంచిది, అది చాలా మంచిది, పిల్లలకు ఉండాలి కూడా అది. మరి అది ఒక్కటే మనసుకు ఉందా అంటే, మనసుకు ఎన్ని పాకెట్స్ ఉన్నాయంటే అనేక రకాల సంతోషాలు కోరుకుంటాడు. ఒక పిల్లాడిని చూస్తే అర్థమవుతున్నాడు, వాడికి ఆట అంటే ఇష్టం, నాయమ్మతో ఆడుకోవటం ఇష్టం, బొమ్మలు ఆడుకోవటం ఇష్టం, వంట చేయటం ఇష్టం, ఊడవటం ఇష్టం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఒక చీపీని పట్టుకొని తయారవుతారు. వీళ్ళు అంతా వాళ్ళన్నీ ఏ కష్టం ఉండదు వాళ్ళకి, అసలు చక్కగా చీపీని పట్టుకొని తయారవుతారు. ఊడుస్తూనే ఉంటాం. నాకు చిన్నపిల్లలు చూడటం సరదా. వాళ్ళని మనం ఏం చేస్తున్నాం, ఇన్ని వద్దు సరే. మరి నా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి, చాలా మంచి ఆశయం, మంచి దృష్టి. రేపు నా పిల్లలను ప్రేమించాలి, నన్ను బాగా చూసుకోవాలి అనిపించదా? నా మనవలు వచ్చి నాతో ఆడుకోవాలి, నా పిల్లలు నా మనవలతో ఆడుకోవాలి అనిపించదా? అనిపిస్తుందిగా. మరి నువ్వే కోరుకుంటున్నావు కదా. సరే, నా పిల్లలు నా దగ్గర ఉండాలి అనుకుంటాం, అనుకుంటాం. క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం. ఇది మనం కోరుకునేది. మరి ఇవన్నీ కోరుకుంటున్నావు, మరి నువ్వు ఒక్కటే నేర్పుతున్నావు, మరి ఇవన్నీ నీకు ఎట్లా వస్తాయి? రావు కదా. వాడేమో ఉన్న వాటినన్నింటినీ నువ్వు కప్పేసావు. ఏమండి, ఇంకా వాళ్ళు ఏమై చదువు అయిపోయిన తర్వాత ప్రేమ అలవాటు కాలేదుగా, నీతో ఎట్లాంటి అనుబంధం లేదు కదా. ఏదో భగవంతుడి దయ వల్ల పిల్లల్ని వేరే వాళ్ళు పెంచుతున్నారు, చాలా సంతోషకరమైన విషయం. మన సమాజంలో తల్లిదండ్రులు కాకుండా వేరే వాళ్ళు పెంచుతున్నారు, చాలా బాగా బహుదా ప్రశంసనీయమైన విషయం అది. ఏదో పల్లెటూళ్ళలో ఏవో మనలాంటి సామాన్యమైన మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు మాత్రమే పిల్లల్ని ప్రేమించి పెంచుకొని అవి చేసి, ఈలోపు తల్లి ఏమో ఎటో వెళ్తారు వాళ్ళు. మరి తల్లిదండ్రులు ఎటు వెళ్తారు, మరి పబ్బులకు వెళ్తారు, క్లబ్బులకు వెళ్తారు, మరి చిట్టి పొట్టి పార్టీలకు వెళ్తారు, ఎటో వెళ్తారు, పిల్లల్ని పెంచుతారు. వాళ్ళు బాగా వాళ్ళు అన్నం తిన్నాడా అని అడుగుతారు. తిన్నాడమ్మ బాగానే. ఇది తిన్నాడో తినలేదు ఎవరికి తెలుసు, తిన్నాడా అమ్మ అని చెబుతారు. సరే పెట్ట, తినకపోతే 2 వేసి పెడతారు. తల్లి అట్లా, తల్లిది వేరు. ఆ తల్లి లాలన, ఆ సాకటం, అది తల్లి. మొన్న చెబుతున్నారు, చంటి పిల్ల పాలు తాగేటప్పుడు స్తన్యంలో పరమాత్మ ఏం చేశాడంటే, పిల్లవాడు చీకుతుంటాడు కదా స్తన్యం, చీకేటప్పుడు చాలాదేమని స్తన్యం ఊడుతుందట. తల్లి ప్రేమ ఏం కాదు అది. అట్లాంటిది జ్ఞానము, జ్ఞానం గుర్తుపెట్టుకో. తల్లికి ఆ చంటి పిల్ల చప్పరిస్తుంటే ఆ లోపల చాలట్లేదేమో, కడుపు నిండలేదేమో అని స్తన్యం వస్తుందట. పాలు అట్లా వస్తాయట. పరమాత్మ ఏర్పాటు అంత బాగుందని చెబుతున్నారు. మరి ఈ పిల్ల పెద్ద అవుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. నేను బాగా పెంచానమ్మా, ఏం పెంచావు చెప్పు అని అడిగింది అనుకోండి. ఒకవేళ తెలివి ఏం లేదు, దాన్ని నేను 10 మనుషులు పెంచారు, చాలా బాగా చూసుకున్నారు, నేను డబ్బులు ఇచ్చాను, నీకు కావాల్సినంత కొనిపెట్టాను, నువ్వు నన్ను ప్రేమించాను, నేను పని వాళ్ళని పెడతాను. ఇప్పుడు అదే జరుగుతుంది. నేను వృద్ధాశ్రమంలో పడేస్తాను. నేను ఏమండి, నేను చంటి పిల్లగా ఉన్నప్పుడు నన్ను ఎవరికో అప్పచెప్పావు, నాకు నీ ప్రేమ అందలేదు. కాబట్టి ఇప్పుడు నా ప్రేమ నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి బహుశా నా దగ్గర లేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా సారీ నా దగ్గర లేదు, ఏమిటి. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏం చేయగలుగుతాను? నేను అటాచ్మెంట్ అంటే కుటుంబ వ్యవస్థ అంటే అర్థమైందా మీకు? ఇక్కడ లేదుగా, అక్కడ రాదు. మరి నా పిల్లలు మనవరాళ్ళు ఎట్లా వస్తారండి నా దగ్గరికి? రాదు, లేదుగా. వాళ్ళు మళ్ళీ అదే పరిస్థితి, వాళ్ళు మొదలుపెట్టి వెళ్ళిపోతారు. ఈ విధంగా నేనేమంటున్నానంటే విమర్శ కాదండి, అసలు కుటుంబ వ్యవస్థలో అట్లానే పిల్లలు మర్యాద పోనీ, మన ఇంటికి ఒక సంబంధం వస్తుంది, వాళ్ళని ఎట్లా ఆదరించాలి చేస్తామమ్మా. ఎవరు లెక్కలేదు, మనం ఎవరిని ఆదరించాం. అసలు ఏ సంబంధాలు బాగానే లేదు అసలు.
కుటుంబ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది. కుటుంబ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఏదో ఇవాళ కాలంలో అట్లా ఉంది. నేనేమంటున్నానంటే, మరి పశుపక్షాదులకి నీళ్ళు లేదు, ఒక కుక్క, కానీ ఎంతో ప్రేమ. కుక్క ఈనప్పుడు ఏదైనా కష్టం వస్తే ఆ యజమాని దానికి రక్షణ చేయడానికి అలవ చేస్తుంది, కానీ ఉట్టప్పుడు అంటుకోవటానికి కూడా ఒప్పుకోదు ఆ కుక్క తల్లి, అంత ప్రేమగా చూస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అవి పెద్ద అయిపోయిన తర్వాత వదిలిపెట్టేస్తాం. అవి తిరుగుతుంటే అవి సంపాదించుకుంటే వెళ్ళిపోతాం. మరి మనిషి అయితే ఇంకా అవి పెట్టట్లేదు, ఎవరినో వేరే వాళ్ళకి అప్పచెప్పటం, ఇంకా రాలేదు, వస్తుందేమో తెలియదు మనకి. అయితే కొంచెం పెద్ద అయిన తర్వాత వెళ్తున్నాయి. ఒక మనిషి మాత్రం మరి బుద్ధి ఉంది కదా, మరి బాధ్యత ఏమైంది, మరి వాటి విషయంలో బాధ్యత ఏమైంది, జంతువులు వాటికి బాధ్యత ఎందుకు లేదు, మరి మనకి ఎట్లా వచ్చింది అంటే, వాటికి నీళ్ళు లేదు కదా, పరమాత్మే ఉన్నాడు కాబట్టి వాటిని ఎవరు బాధ్యత తీసుకున్నారో వాటి పిల్లల బాధ్యత కూడా పరమాత్మే తీసుకుంటాడు. ఇక్కడ మరి నేను తెలివిగా అహంకారంతో నా బుద్ధితో నేను బాధ్యత తీసుకున్నా కదా, మిగిలిన వాళ్ళ బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. ఈ విషయం ఇది కుటుంబ వ్యవస్థ. అందుకని ఏమంటున్నానంటే, మంచి మర్యాద, మన ఇంటికి ఎవరన్నా పెద్దలు వస్తే ఎట్లా ఉండాలి, వాళ్ళని ఎట్లా ఆదరించాలి, అసలు చదవటము లేదు, తెలుసుకోవటము లేదు, చెబితేనేమో చాదస్తంగా తయారైపోయింది, ఏ రకంగా లేదు, ఏ రకంగా బాగలేదు. సరే పోన్లేండి, అది సబ్జెక్టుకు సంబంధించింది కాదు, కానీ ధ్యానానికి సంబంధించిన విషయమే, జీవితానికి. ఎందుకంటే జీవితంలో ధ్యానం ఉంది అంటే, ఒక తల్లి, మీరు ఒక తల్లిగా ఆలోచించి చూడండి, మీరు ఒక తండ్రిగా ఆలోచించి చూడండి, ఒక పిల్లవాడి నుంచి మనం ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం, ఎన్ని రకాలు కోరుకుంటున్నాం, కానీ ఏం నేర్పుతున్నాం మనం? అన్ని రకాల వాడి నుంచి అన్ని రకాలుగా. ఏం పిల్లాడు నన్ను బాగా చూసుకోవాలనుకుంటాం, కోరిక అవుతుంది, అది కొన్ని బాధ్యత అందామా? ఏమి కాదు, సహజం అది. అట్టనే నా మనవలు వచ్చి నా తాత అందుకనే అంటారు, అసలు కంటే కొసలు చాలా మురిపోయినాయి. మనవడితో ఎంత మరిచిపోయి ఆడుకుంటాడు తాత. పిల్లలు ఏరి పాపం అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో పడిపోయి అమెరికాల్లో ఉండి సంవత్సరానికి ఒకసారి ఊరే చూడటానికి వచ్చి 5-10 ఇచ్చి బాబు, 5 ఇస్తారు, డబ్బులు ఇస్తాను, నేను డబ్బులు దేవు. మనవలు ఏరంటే సెలవులు లేవు అంట. వాడికి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ సరిగా. నేను ఎవరో ఇంగ్లీష్లో సత్యనారాయణ చేయిస్తున్నారు, మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పారు. జుట్టు ఎరపోసుకొని ఒకళ్ళు కానీ సత్యనారాయణ కావాలి, కథ కావాలి. కల్చర్ కదా నేను అనేది. సత్యనారాయణ అంటే సంప్రదాయానికి సంబంధించింది, మంచిదే. సత్యనారాయణ చేసుకోవాలి చక్కగా. ముందు బ్రాహ్మడికి అడగాలి, అయ్యగారినో పెద్దలనో ఎట్లా చేయాలి, ఏమిటి, మన బట్ట ఏం కట్టుకోవాలి, ముందు అది మొదలుపెట్టి అప్పుడు చేస్తే పరిపూర్ణత వస్తుంది. కట్టుబొట్టుతోనే కదా మొదలవ్వాలి, బొట్టే పెట్టుకోమనుకోండి. ఇప్పుడు తమాషా ఏమిటంటే, భర్త ఉన్నప్పుడేమో టిక్కీలు పెట్టుకుంటున్నారు, భర్త పోయాక పెద్ద బొట్లు పెట్టుకుంటున్నారు. అదొకటి రకంగా తయారైపోయింది. మగవాళ్ళంతా విమర్శ చేయట్లేదండి, ఎక్కడ మార్పు వచ్చిందో నాకు తెలియట్లేదు. నాకు ధ్యానం కావాలి. ధ్యానము ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఇట్లాంటి సమాజంలో మనం ఉండగా, పక్కకి తిరిగి చూసే సమయం లేకుండా కేవలం నా లక్ష్యం మాత్రమే నా మనసులో పెట్టుకుంటే, మిగిలిన విశాలమైన మనసు 99 గుణాలతో నిన్ను ఆనందపరచడానికి, నువ్వు ఆనందపడటానికి లక్షణాలు ఉంటే, అవన్నీ తాతగారు మనవడితో ఆడుకొని ముసలితనం మర్చిపోతాడు. ఇంకా 4 రోజులు బతకాలంటుంది వాడికి, ఆరోగ్యం ముసలాయనకి. తాతమ్మ అయ్యో నా బలగం అని చెబుతుంది. నేను ఎవరి పెళ్ళికో వెళితే చెబుతాను నా పెద్ద బలగం అని చెప్పి సంతోషపడుతున్నాను. మంచిదే. వైరాగ్యం తర్వాత సంగతి, వైరాగ్యమో వేదాంతమో. అందుకని ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఉద్యోగం చేయాలి, చక్కగా చదువుకోవాలి, మంచి లక్ష్యం పెట్టుకోవాలి, బాగానే ఉంది. కానీ మిగిలిన వాటిని కూడా ఉంటే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. ఏ వయసులో పెళ్ళి అవ్వాలో ఆ వయసులో పెళ్ళి. మా గురువుగారు చూసుకుంటారండి, మేమేం చూడమండి, వాళ్ళకి ఎప్పుడో గురువుగారి తిరిగి పెళ్ళిళ్ళు చేయరండి, మనమే వెతుక్కోవాలి.
గురువుగారు ఎంతవరకు అంటే ఉన్న 4 రోజులైనా కాస్త మంచిగా చూసి అంతవరకే. వాడి ఆయుర్దాయం, వాడి ఆరోగ్యం, వాడి ప్రారంభం. గురువు చెబుతూనే ఉంటాడు, పుణ్యం చేయమ్మా, మాకు వద్దులేండి, మాకు పుణ్యం వద్దు, పుణ్యం చాలా పుణ్యం చేసుకున్నామండి, మిమ్మల్ని చూస్తున్నాగా మాకు ఇదే పుణ్యం అండి, ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. మిమ్మల్ని చూడటంతోనే మాకు అన్నీ అయిపోయినాయండి, మేము చాలా భాగ్యవంతులు అండి, గురు దర్శనానికి మించింది లేదు, ఇట్లాంటి వేదాంతం మాటలు కాదు, అవి పనికిరావు. ఎందుకు పనికిరావు? గురువు మరి ఆ మాట ఎందుకు చెబుతాడు? నిన్న ఎవరో అడిగితే ఏమంటారంటే, గురువు అనే మాటకు అర్థం ఏమిటి అన్నా. అంటే మీరు సబ్జెక్టు మార్చి చెబుతున్నారండి అని అంటున్నారేమో. గురువు అంటే గు అంటే గుణము, రు అంటే రూపము లేకుండా ఉన్నవాడు గురువు అని. గురువు అంటే గుణం లేదట, గుణం అంటే రూపం లేదు, ఊ అంటే ఉన్న వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువే కానీ ఇవి కాదు. అంతేనా? నేనేమంటానంటే, గురువు అనే మాటకు అర్థం గుణం గురించి బాగా తెలిసినవాడు, అట్లానే రు అంటే రూపనామాల గురించి వాస్తవికత తెలిసినవాడు, ఉన్నదాంతో ఉన్నవాడు. అంతేగా. గురువు దగ్గరికి వెళ్ళి మీకు రూపనామాలు లేవు అని అన్నారు అనుకోండి, మరి ఎందుకు వచ్చాడు వీడు అక్కడికి? రూపనామాలతోనే వచ్చాడు. మరి రూపనామాలు నేను కాదు గురువు అంటే అన్నప్పుడు ఏమవ్వాలి? మరి రూపనామాలు ఏంటి స్వామి చెప్పండి అని అడగాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక నుంచి మనం చేస్తున్నదంతా కూడా రూపనామాలతో ఎట్లా బందీలమైపోయాము, తెలివి రూపనామాలకు అతీతంగా ఎట్లా అనంతంగా వ్యాపించిందన్న విషయాలే మనం మాట్లాడుకుంటున్నాం. మీరు చూడండి, ఒకసారి ఒక కప్ప ఇంకో కప్ప మీద ఎక్కుంటుంది సరదాగా, ఇది ఎగురుతూ పోతుంటుంది. ఒక మేక మీద ఒక కోడి, ఒక గుర్రం మీద 4 కోళ్ళు, ఒక కుక్క పిల్ల. ఎంత చిత్రమైన జీవితం అండి, ఎంత బాగుందండి. పరిధితో కూడిన దేహం, అపరిమితమైనటువంటి అనంతమైన విశాలమైన, మీరు ఎక్కడైనా మీరు ఇష్టం విచారణ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడైనా అంతం చేయొచ్చు, మీ ఇష్టం, మీకు ఓపిక ఉండాలి. కానీ మీరు మీతో మొదలుపెట్టి బయట అంతం చేస్తారా? బయట మొదలుపెట్టి మీలో అంతం చేసుకో. బయట మొదలుపెట్టారా మీరు అంతమైపోతారు, మీలో మొదలుపెట్టారా బయట అంతమైపోతుంది. ఏదైతే రెండు ఒకటే కాదు. ఈ అనంతమైన ప్రజ్ఞాశక్తి, క్రియాశక్తి, మొన్న చెప్పే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనంతంగా వ్యాపించి ఉన్నది. ఆ క్రియాశక్తి ఎన్ని లక్షణాలు ఉన్నాయండి అమ్మవారికి. యాదేవి సర్వభూతేషు సర్వగుణేన సంస్థిత. అన్ని గుణాల తల్లివే, అన్ని గుణాలు. ఒక్కటే నేను కోరుకుంటానంటే, రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటే కాస్త నస్యం పెట్టండి అని, రాజు దగ్గరికి వెళ్ళి నస్యంకి ఇద్దరు బియ్యం పెట్టని రాజు అడుగుతాను. గురువు దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? షిరిడి సాయిబాబా అదే బాధపడ్డారు. నా దగ్గరికి వచ్చి పరిగెరుకుంటున్నారు, రత్నాలు పెట్టని బాధపడ్డారు. ఏం చేస్తారు పాపం వారు మాత్రం. చాలామంది బాధపడ్డారండి. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మన పిల్లల పెంపకంతో కూడా ధ్యానం మొదలవుతుంది అంటున్నాను నేను. అశ్రద్ధ చేయవలసిన విషయం కాదు. డబ్బులు ఉన్నాయి సరే, మంచిదే. ఎవరో పెంచినా కానీ వాళ్ళని ఏం చేయాలంటే, అచ్చం 24 గంటలు పిల్లలతో ఉండలేం కాబట్టి కొన్ని బాధ్యతలు వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు కాస్త అందుకోవటానికి వాటికి పెట్టుకోవచ్చు. కానీ మిగిలినవి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం వల్ల వాళ్ళ పసితనాన్ని మర్చిపోతున్నారు. పసితనం ఎట్లుంటుందో చూడటం మర్చిపోతున్నారు. ఆ విధంగా భగవంతుడికి దూరం అవుతున్నారు. కానీ భగవంతుడు కాదండి, మేము దీపం పెట్టుకుంటున్నాం, మేము పూజ చేస్తున్నాం, వ్రతాలు చేసుకుంటాం, మంగళవారాలు, శ్రావణ శుక్రవారం వస్తే అన్నీ చేసుకుంటున్నాం, మాకు భక్తి ఉందండి. కానీ భక్తి మీరు చేసిన తాలూకా పుణ్యం వస్తుందే తప్పితే పరమాత్మ మన హృదయం దాకా రాడు అంటున్నాను నేను. కుటుంబాన్ని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేశామో, కుటుంబం అంటే నీ పిల్ల, నీ భర్త, నీ భార్య, నీ పనివాడు, నీ పొరుగు ఇరుగు స్నేహితులు, అందరితో స్నేహంలో ఒక రకమైన లాలిత్యం మనసుకు అందుతుంది, పిల్లలతో ఒక రకమైన లాలిత్యం వస్తుంది, భర్తతో ఒక రకమైన ప్రేమ. అన్ని ప్రేమలు ఒకటే ప్రేమ, కానీ అనుభూతులు రకరకాల అనుభూతులు, సహస్రశేషం 1000 రకాల అనుభూతులు ఉన్నాయి. మనకు తెలిసింది ఒకటే ఒక అనుభూతి, ఒకదాని పొంది ఒకదాంతో తృప్తి సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు
కొద్ది కాలం తర్వాత మనం అనుకున్న లక్ష్యాన్ని మనం పొందుతాం. పొందిన తర్వాత మిగిలిన లక్ష్యాల గురించి అడుగుతాం. అప్పుడు కాలం అయిపోయింది, వయసు అయిపోయింది, పరిస్థితులు చేజారిపోయినాయి. ఆ విధంగా న్యూనతతో, రిగ్రెట్స్తో చచ్చిపోతాం. జీవితం మొత్తం ఆస్వాదించగలిగితే ధ్యానం పుట్టుకతోనే మొదలవుతుందండి. మరణం అంతా సాగుతుంది. మరణించినంతకాలం ఆ జన్మాంతరం సాగేది ఒక ధ్యానం ఒక్కటే. బాగా చెబుతున్నాను చూడండి. ఒక చంటి పిల్లవాడి స్పర్శ ఎంత బాగుంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. ఆ తల్లిని కానీ, ఆ తాతని కానీ, ఆ మేనమామని ఎంత బాగా చెబుతారు మన వాళ్ళు. ఏ సంబంధాలు లేవు ఇప్పుడు. సరే, ఒకళ్ళు ఉన్నాం, మేము బాగా ఉన్నారు కొద్దిమంది. నేను చెబుతున్నా కదండి, నాకు ఒక నెలలో 1000 ఫోన్లు వస్తే ఒక్కళ్ళు అడుగుతారు అందరు బాగున్నారు ఇంట్లో, ఒక్క ఫోను. ఇవి సంబంధాలు, మానవ సంబంధాలు. ఆడవాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు అక్కరే లేదు, ఎవరికి అక్కర్లేదు. మీకు ఫోన్లు వస్తున్నాయి, అడుగుతున్నారా మిమ్మల్ని? వాళ్ళని అడిగితే మిమ్మల్ని అడుగురు, మిమ్మల్ని అడిగితే వాళ్ళని అడుగురు. ఒకవేళ ఏమండి వాణి గారు, రాజుగారు ఎట్టున్నారని అడిగారు అనుకోండి, మీరు సంతోషపడతారు, రాజుగారు ఇంకా సంతోషపడతారు. నన్ను కూడా అడిగారు. ఏది మరి ఆత్మీయత ఏది? రాజుగారితో పని లేదు, వాణిగారితో గోంగూర పచ్చడి తీసుకురండి అని చెబుతున్నాను నేను. వ్యాపారం అయిపోయింది. గోంగూర పచ్చడి అయిపోయింది, చింతకాయ పచ్చడి అయిపోయింది. ఏమిటి ఉపయోగం? ఇంక ధ్యానం ఎట్లా వస్తుందండి? నీకు రోజు తింటూ, రోజు వాళ్ళతో గడుపుతూ, వాళ్ళ క్షేమ సమాచారమే నీకు అక్కర్లేదు. ధ్యానం అనే సమస్త క్షేమము నిండిన మనసు నీకు ఎట్లా అందుతుంది అంటున్నాను నేను. ధ్యానము సమస్త క్షేమము, సమస్త గుణాల సమాహారము. సమస్త గుణాల సమాహారం ధ్యానం. బాగా గుర్తుపెట్టుకో. సమస్త గుణాలు ఉన్నప్పుడు ఒక గుణం ఉండనే ఉండదు, నేననే గుణం పోతే అయిపోయింది, ఇక ధ్యానమే కదా. అసలు జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ధ్యానం లేని జీవనం ఎడారి లాంటిది అన్నారు. ధ్యానం లేకపోతే ఎడారి జీవితం అన్నారు. అంటే ధ్యానం కంపల్సరీ జీవనంలో ఉంది. ఎట్లా ఉందో చూస్తే అర్థమవుతుంది. మనం ఎట్లా మిస్ అయిపోతున్నాం మనం. సరే చెయ్యండి, మంచిదే. నేనేమన్నా విచారం, 4 గంటలు కూర్చోవచ్చు, చెయ్యొచ్చు, బాగానే ఉంది. కాబట్టి గురువు అనే మాటకు అర్థం గుణం గురించి తెలిసినవాడు, చెప్పగలిగినవాడు. అప్పుడు గురువు రూపంతోనే చెబుతాడు, గుణం అంటే ఇది నాన్న. ఆ తర్వాత గుణం గురించి చెప్పేటప్పుడు రూపరహితమై, ఇప్పుడు ఇందాక నుంచి నిసర్గదత్త మహారాజు వారు చేస్తున్నది గురువు యొక్క లక్షణాలే. ఏమిటి? మారిపోయిన మార్చారు. శత్రువులను వెంటాడుతున్నారు. ఈ చైతన్యము సహజముగా విశ్వజనీయమైనది. ఒక శరీరము ఒక పురుగుకు చెందినదై ఉండొచ్చును, కానీ దాని చైతన్యమునందు విశ్వమిమిడి ఉండును. విశ్వము, విశ్వానికి విశ్వం ఎవరు? పరమాత్మ. విశ్వమంతా కలిపి పరమాత్మ. అందుకనే విశ్వరూపము అని అంటాడు. కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపెట్టాడు. ధృతరాష్ట్రులు వారు అందుకోలేకపోయారు, చిన్న ఈగో కారణం చేత. అర్జునులు వారికి కూడా అర్థం కాలేదండి. ఆయనకి విశ్వరూపం చూపెట్టినా ఆ లోపల ఇంకా ఆత్మజ్ఞానం విషయంలో ఇంకా మిగిలి ఉంది పాపం. ఆ తర్వాత మళ్ళా యుద్ధం వచ్చినప్పుడు, మనం కొడుకు పోయినప్పుడు, అభిమన్యుడు పోయినప్పుడు, ఇంకా కొన్ని విషయాల్లో చాలా దుఃఖపడ్డారట ఆయన. ఇంకా సత్యం అప్పటికప్పుడు చూపెట్టారు, మరణం లేదు, జనన మరణాలన్నీ కూడా నా చేతి ఎప్పుడో అయిపోయినాయి అని యుద్ధంలో చూపెట్టినప్పుడే మన తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళు పోయినప్పుడు మళ్ళీ దుఃఖపడాల్సి వచ్చింది. విశ్వరూపం చూశాక అర్జునుడికి. అంటే పూర్తిగా రూపనామాలు గుణం విషయం అర్థం కాకపోతే, జ్ఞానం పూర్తిగా రాకపోతే, మీకు రూపనామాలు పోవాలంటే నా రూపంతో, నా నామంతో ఉన్న సంబంధం తెగిపోవాలి. వ్యక్తిగతమైన సమాచారాన్ని వ్యక్తిగత పరిధిలో నిర్మించుకున్నంతకాలం ధ్యానం యొక్క స్వరూపం మనకి అర్థం కాదు. అందుకని ఏం చెబుతున్నారు? పురుగులో చూసినా మీకు పరమాత్మ యొక్క వైభవం కనపడదు. విశ్వము, విశ్వరూపము అంటే మీరు మనం సినిమాల్లో చూసాం, మనకి విశ్వరూపం ఎప్పుడు చూసాం, కానీ ఆ సినిమాల్లో వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, పుట్టేవాళ్ళు, ఒక పక్క నిద్రపోయేవాడు, ఒక పక్క లేచున్నవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు, అన్నీ కనపడతాయి, అన్నీ కనపడతాయి.
అందుకని నేను ఇవాళ యువతని బాగా కోరుకుంటుంది ఏమిటంటే, చిన్నపిల్లల్ని, చదువుకున్న వాళ్ళని, పెద్దవాళ్ళ వయసు చూడాలి, వాళ్ళ ఇష్టాలు చూడాలి. మేము డ్యాన్స్ చేసాం, మీరు కూడా డ్యాన్స్ చేయనట్లయితే కదా. మేము తిరుగుతాం, మీరు కూడా తిరగండి, అట్లా చేయకూడదు. అసలు ధర్మంలో ఉండాలి. ధర్మం. సరే, ఇది బాగానే ఉంది. కాబట్టి పిల్లలకి నేను కోరుకునేది ఏంటంటే, బాగా చదువుకోవాలి, శ్రద్ధగా చదువుకోవాలి, మంచి లక్ష్యం పెట్టుకోవాలి. కానీ దానికి కొద్ది సమయం, కొద్ది తెలివితేటలు చాలు. పూర్తిగా 24 గంటలు కేటాయించవలసిన సమయం అవసరమే లేదు. పెద్ద వాళ్ళు చెబుతున్న మాట ఇది. ఇప్పటిదాకా గోల్డ్ మెడలిస్టులు చెప్పిన మాట నేను చెబుతున్నాను. ఇది రమణ చెప్పే మాట కాదని. కొంత చదువుకున్నాం, మేము ఇష్టంగా చదువుకున్నాం, చక్కగా మిగిలిన సమయాల్లో ఇట్లా చేసుకున్నాం. వాళ్ళన్నీ ఇప్పుడు మీరు చూస్తారుగా, మన దాని బ్యూటీ వాళ్ళు ఏమంటారు, అందాలు రాణుల్ని సెలక్షన్ అంటారుగా ఇంగ్లీష్లో, మిస్ ఇండియా అయిన వాళ్ళు కానీ అందంగా ఉంటారు, బాగానే ఉంటారు. ఆడవాళ్ళందరూ అందంగానే ఉన్నారు. కానీ అందరినీ ఒక్కళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారు. అంటే జనరల్ నాలెడ్జి, అంటే అదే సేవాభావము, సామాజిక స్పృహ, ఆ తర్వాత వాళ్ళ ఐడియాలజీ ఎట్లా ఉంది, వాళ్ళకి ఉన్నతమైన ఆలోచనలు ఎట్లున్నాయి. ఉన్న ఆడవాళ్ళల్లో ఆ అమ్మాయి కొద్దిగా తక్కువ ఉన్న అమ్మాయి మిస్ ఇండియా అయిపోతుంది, మిస్ యూనివర్స్ అయిపోతుంది. మిస్ యూనివర్స్లో చూడవలసిందే, అంతకంటే అమ్మాయి చాలా బాగున్నారు. కానీ అమ్మాయికి ఎందుకు ఇచ్చారని చూస్తే ఇవన్నీ ఉన్నాయి. చూడండి మరి, అమ్మాయి అందంగా ఉండాలంటే ఏం చేయాలి? కొంచెం ఎక్సర్సైజ్ చేయాలా వద్దా? ఎక్సర్సైజ్ చేయాలి, డైట్. నాకు పొద్దున కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆహారము, ఆరోగ్యం, ఆలోచన, ఆత్మజ్ఞానం, ఈ రెండే అండి సంబంధం. ఆరోగ్యానికి ఆహారం, ఆత్మజ్ఞానానికి ఆలోచన ఎట్లా ఉండాలో తెలుసుకోవాలి. మరి అమ్మాయి ఎక్సర్సైజ్ చేయాలి కదా అందంగా ఉండాలంటే. చక్కగా ఎట్లా ఉంటే ఇస్తారా ఏమిటి? అందరికీ వెళ్ళాలనే ఉంటుంది. నాకు కూడా వచ్చే కిరీటం పెడితే బాగుంటుంది. చేయించుకొని పెట్టుకోవచ్చు, ఇంట్లోనే ఎవరికి వాడు పెట్టుకోవాల్సింది తప్పదు. పోటీకి వెళ్ళాలంటే ఇంకా చాలా కావాలి. రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తూ కూర్చున్నారనుకోండి, తిండి తినకుండా డామ్మని కింద పడిపోతారు. అట్లాంటి సంఘటనలు విన్నాం మనం. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చి. అందుకని అమ్మాయి రోజు 2-3 గంటలు వ్యాయామం చేయాలా వద్దా? చక్కటి మంచి శరీర సౌష్ఠవం చేసుకుంది. ఆ తర్వాత మరి ఆ శరీరం ఎక్సర్సైజ్ చేసినంతగా ఆహారం తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు పాట పాడేవాళ్ళు ఎక్కువ పులుపు, స్వీట్స్, జలుబు చేసేవి తినరు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటేనే ఆ గొంతు అంత చక్కగా కాపాడబడుతుంది. అట్లా మరి ఈ అమ్మాయి మరి అంత ఆహారం చక్కగా తీసుకోవాలి. మళ్ళీ లావ ఏవి తినకూడదు. అట్లనే ఫ్యాట్ లేకుండా తినకూడదు, ఫ్యాటీ ఫుడ్ తినకూడదు. అందుకనే మన సినిమా యాక్టర్ రేఖా గారని హిందీ యాక్టర్ ఉండేరు. ఆవిడ, మీరు ఈ అందానికి రహస్యం ఏమిటి అన్నారు. నేను యోగా చేస్తాను, ఆహారనియమం చేస్తాను, చక్కగా ఉన్నారు ఇప్పటికీ. ఆవిడ మన ఇంకొక ఆవిడ ధర్మేంద్ర గారి భార్య హేమమాలిని గారు 70 ఏళ్ల పైన ఉంటాయి. ఎంత చక్కగా ఉంటారు ఆవిడ. ఆహారంతో వచ్చింది, ఆలోచనతో వచ్చింది. సరే, ఎంపీ అవి వాళ్ళ పర్సనల్, మనకి సంబంధం కాదు. మరి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉండాలంటే కొంత ఎక్సర్సైజ్ చేయాలి, మరి అంత ఆహారం చేయాలి. మరి సెలెక్ట్ అవ్వాలంటే ఇవి మాత్రమే కాదు, లోక జ్ఞానం కూడా ఉండాలి, సమాజ స్పృహ ఉండాలి. సమాజంలో ఈ కష్టంలో ఉంది, నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఈ దేశంలో కోవిడ్ అనేటువంటి ఒక పెద్ద మహమ్మారి ఉంది. దీనికి మీరేం చేస్తారు? మీరు ఒకవేళ ప్రపంచ సుందరాంగి అయితే మీరు ఇచ్చే సందేశం ఏంటి చెప్పగలిగి ఉన్నారు? ఏం లేదంటే అందరూ ఎక్సర్సైజ్ చేయండి చెప్తే సరిపోతుందా? నిమ్మకాయ నీళ్ళు తేనె కలుపుకొని తాగండి అంటే అమ్మాయిని సెలెక్ట్ చేయరండి. చెబుతారు, చెప్పేవాడు కూడా ఉంటారు. అమ్మాయికి సరైన సామాజిక స్పృహ ఉండాలి, సరైనటువంటి సమాధానం. ఐఏఎస్కి కూడా అంతే. ఒక రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెలక్షన్స్కి వెళ్ళారు. ఆయన వెళితే ఇంటర్వ్యూ జరుగుతుంది. ఫస్ట్ ప్రశ్న, నువ్వు ఎన్ని మెట్లు ఎక్కొచ్చావని అడిగారు. అప్స్టేర్స్లో చాలామంది చెప్పలా, 40 మెట్లు ఎక్కొచ్చాయని చెప్పాడు సెలెక్టెడ్. అంత కీన్ అబ్జర్వేషన్ ఉండాలి అంటే
కీన్ అబ్జర్వేషన్ అనే మాట ఒక చదువుకు సంబంధించిందేనా, లేకపోతే మొత్తం జీవితానికి సంబంధించిందే చెప్పండి. ఇందాక అంత సుందరాంగి అంత జీవితం మొత్తం ఉంది కాబట్టే ప్రపంచ సుందరంగా ఆ అమ్మాయి మిస్ యూనివర్స్ అయింది. మిస్ యూనివర్స్ అంటే యూనివర్స్ అంతా ఎంతో కొంత ఆవిడకి అంతా తెలిసిందని కాదు, కావలసినంత సమాచారం అమ్మాయి దగ్గర ఉంది. అమ్మాయిని సెలెక్ట్ చేశారు. అందం కాదు, అందం అందులో ఒక భాగం మాత్రమే. అంటే జీవితంలో చదువు సెటిల్మెంట్ ఒక భాగం మాత్రమే, కానీ కేవలం దానికే సమయం కేటాయించాల్సిన అవసరం. మరి అమ్మాయి ఎంత సమయం కేటాయించాలి అంత తిరిగి రావాలంటే చెప్పండి. ఇండియా గురించి తెలిసి ఉండాలి, ఆఫ్రికా గురించి తెలిసి ఉండాలి, అమెరికా గురించి తెలిసి ఉండాలి, ఆ దేశంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి తెలిసి ఉండాలి. ఒక కలెక్టర్ అయ్యేసి ఇందాక జయశ్రీ ప్రసాద్ గారు 2 గంటలు బ్యాంకు లంచ్ అవర్లో చదువుకున్నారు. ఏం మిస్ అయ్యారు? ఉద్యోగం మానేశారా? అది చేసుకుంటూనే చక్కగా శ్రద్ధగా చదువుకున్నారు. మిగిలిన టైము ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, తాతగారు, గురువు, దైవం, రమణ భగవాన్ అన్నీ ఉన్నాయి, చక్కగా ఉన్నారు. చదువు అని చెప్పి నేనేమంటున్నానంటే, ఒక్కదాన్ని మీరు కేటాయిస్తే మంచిదే, లక్ష్య సిద్ధి మంచిదే, మీరు అనుకున్నది సాధించడం కూడా మంచిదే. కానీ మిగిలినవి కావాలని మనసు కోరుకోవడం కూడా మనసుకున్న ఒక సహజ లక్షణం. అర్థమవుతుందా అండి? అట్లా కోరుకున్నప్పుడు మీకు ఆ వయసు ఉండకపోవచ్చు, మీకు శరీరం సహకరించకపోవచ్చు, పరిస్థితులు సహకరించకపోవచ్చు, ఏదైనా సాధ్యమే. అప్పటికి చాలా మిస్ అయిపోతాము. అందుకని జీవితాన్ని మిస్ అవ్వక్కర్లేదు. ఒక లక్ష్యంతో ఒక దీపంలాగా అన్ని వైపుల దీపం ఒకవైపే పెడితే మీకు ఒకటే కనపడుతుంది. చూడండి, మీరు కొవ్వెత్తేసుకొని రూములు వెతుకుతున్నారు అనుకోండి, వెతికింది మాత్రమే కనపడుతుంది. అదే ఒక లైట్ వేసుకుంటే అన్ని చోట్ల కదా ఒక్కసారి చూస్తారు, ఎక్కడుంది అని చూస్తారు. కొవ్వొత్తితో సాధ్యం కాదు, అగ్గిపుల్లతో అసలు సాధ్యం కాదు. 30 నేను అనవసరమైన సబ్జెక్ట్ చెప్పట్లేదండి, ధ్యానం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను నిసర్గదత్త వారు చెప్పిన ధ్యానం గురించి, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన ధ్యానం గురించి, సద్గురు శివానంద గురుదేవుల వారు చెప్పిన ధ్యానం, జిల్లేడుమూడి అమ్మవారు చెప్పిన ధ్యానం నాకు వెళ్ళది ప్రమాణం. నాకు ఇదే ప్రమాణం. నేను నేర్చుకున్నదంతే, నాకు తెలిసిందే అంతే. నేనేమంటున్నానంటే, నేనెవరో తెలుసుకోవటం అంటే భగవాన్ ఏం చెప్పారు? దేహం కాదని తెలుసుకోవాలి. ఫస్ట్ అహంకారంలో అన్నిటికీ కారణం దేహం. రెండోది, సరే నేను దేహం కాదు ఏది ఉంటుంది? ఈ ప్రశ్న వేసేది అవ్వాలి. నేనెవరిని ప్రశ్న వేసేదిగా నేనెవరిని తెలుసుకోవాలనుకునేది? మరి ఇది ఇక్కడే ఉందా, ఇంకెక్కడన్నా ఉందా? ఉంటే ఎట్లా ఉంది? ఒకవేళ అన్ని చోట్ల ఉంటే అది నీళ్ళతో ఉందా, నీళ్ళు లేకుండా ఉందా? ఒకవేళ నీళ్ళు లేకపోతే దాని కార్యక్రమాలు ఏమన్నా ఆగినాయా? పోయిన జీవితాన్ని ఏమన్నా పోగొట్టుకుందా, అనుభవిస్తుందా? అయితే అట్లాంటి నేనంటే ఏమిటి? ఇక్కడ ఉన్నది ఏమిటి? నేను కొత్తగా సాధించింది ఏమిటి? ఇంకొకటి ఇక్కడ చివరిగా ఇప్పుడు ఈ పేర కూడా పూర్తవ్వలేదు. అది బలహీన శరీరం కేవలం చైతన్యం మనకు ఆహారం మాత్రమే. ఆహారం అంటే నిలబెట్టేది. ఈ శరీరం ఎట్లాంటిదంటే నిలబెట్టేది మాత్రమే. కానీ నిలబెడుతున్నది మాత్రం మనసు. అంటే చైతన్యము, ప్రజ్ఞ, క్రియాశక్తి, శక్తి, గమనశక్తి, ఇవన్నీ ఆ పరమాత్మ శక్తి. చైతన్యము అకర్త, ఏ పని చేయనట్టు. మళ్ళీ చిత్రం ఏంటి? ఏ పని చేయట్లేదు. అది కేవలం సాక్షిగా ఉండడం. అది బ్రహ్మ, విష్ణువు, శివుడు అని పేర్లను కలిగి ఉన్నది. ఇప్పుడు మంచి మాట అనిపిస్తుంది చెబుతుండగానే. ఇప్పుడు ఈ చైతన్యం అంతటా వ్యాపించింది అనుకున్నాం కదా మనం, కదా? ఒక పేనులో, ఒక పిల్లిలో, ఒక బల్లిలో, అన్నింటిలో ఉంది కదా. బల్లి దొరకదండి పట్టుకుందామంటే ఇంట్లో. మనం గృహప్రవేశానికి ముందే వచ్చి ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు బల్లులు. సరే, అన్నిట్లో అదే ఉంది, బాగుంది కదా, సాక్షిగా ఉంది అన్నదానికి ఇప్పుడు మనసు కోటి స్ఫురణకు వచ్చింది. బల్లిలో చైతన్యం ఉంది. పక్కనే పురుగులో కూడా ఏముంది? చైతన్యం ఉంది. బల్లి పట్టుకోవాలని, దాన్ని తినాలని దాని ప్రయత్నం. దొరకకుండా తప్పుకొని తిరగటం ఆ పురుగు చేస్తూ, అది చైతన్యమే, ఇది చైతన్యం. అయిపోయిందండి. ఇప్పుడు నేను బల్లిని చూస్తున్నా.
మనం బల్లిని చూస్తున్నాం, పురుగుని చూస్తున్నాం, అంటే ముగ్గురు ఉన్నాం అక్కడ. రవి గారు, ముగ్గురు ఉన్నాం. అదే చైతన్యం ఇక్కడుంది కదా. బల్లి లక్షణాలు బల్లికి ఉన్నాయి కదా, పురుగు లక్షణాలు పురుగుకున్నాయి, నా లక్షణాలు నాకున్నాయి. ఒకటే అయినప్పుడు మరి దాని లక్షణాలు నాకు ఉండాలి కదండి. ఇక్కడ అవే ఉండదు. అది సాక్షిత్వం అనే మాటకు అర్థం దేనికి దానికి ఉంటుంది, అంతటితోనే ఉంటుంది. అర్థమవుతుందా? సాక్షిత్వం అనే మాటకు అర్థం ఏంటంటే, పసి మనసులో, పసి వయసులో ఉన్నప్పుడు, పసిప్రాయంలో ఉన్న మనసు అట్లనే ఉంది, అది అక్కడికి సాక్షిత్వం. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఇది సాక్షిత్వం. ఏది నిలబడట్లేదంటూ అది బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే పేర్లను కలిగి ఉన్నది. దాన్నే బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు వేరు కాదు. మళ్ళీ ఆ పేర్లు అవి 3 పేర్లుగా ఉంది. కానీ ఈ ప్రజ్ఞలో పురుగులో ఉన్నదానికి, చెట్టులో ఉన్నదానికి, పుట్టలో ఉన్నదానికి అన్నిటికీ అది పేర్లు. దానికి జనన మరణములు లేవు. దానికి జనన మరణములు ఉండే నేడాలు అది నీకు వేలాది జన్మల యొక్క కథను చెప్పి ఉండదు. కానీ దానికి ఒక్క జన్మ అయినా జ్ఞాపకం ఉండునా, జనన మరణాలు ఉండవు అంటున్నారు. జనన మరణం అంటే అర్థం ఏంటంటే, ఒకే చైతన్యం ఉన్నప్పుడు ఒక్కసారి అదృశ్యం అయిపోతే అది మరణం, ఒక్కసారి ఎప్పుడైతే అది జన్మం, అది ప్రళయం అనుకోండి. కానీ ఒక బల్లిని ఒక పిల్లి తింటుంది, రెండిట్లో ఏముంది? చైతన్యం ఉంది. మరి ఇప్పుడు బల్లిలో ఏమైంది? తిన్నప్పుడు చైతన్యం పోయింది. మరి ఇక్కడుందిగా, ఇక్కడుందిగా. కాబట్టి మొత్తంగా తీసుకున్నప్పుడు ఇక్కడ అసలు జననం మరణం లేదని అప్పుడు ఒకటే అయినప్పుడు అది తింటము లేదు, ఇది తినబట్టము లేదు. సరే, ప్రస్తుతానికి ఇది వ్యవహారిక సత్యం కాబట్టి తింటూ ఉంది, దాని కడుపు నిండటం ఉంది. ఇది లోపలికి వెళుతున్న కొద్దీ మనకు అర్థమయ్యే విషయం. అది నీకు వేలాది జన్మల యొక్క కథ. కానీ దానికి ఒక జన్మ అయినా జ్ఞాపకం ఉంది. మనకేమైనా ఉన్నాయా జ్ఞాపకాలు? ఏవి. అయితే ఒక పూర్ణ స్థాయికి వెళ్ళాక భగవాను, బుద్ధ భగవానుడు ఏం చెప్పారంటే, మన గురువుగారు తీసిన బుద్ధ సినిమాలో ఆయనకి 250 జన్మలు ఉన్నాయట. ఎవరికి? బుద్ధ భగవానుడు. ఒక్కొక్క పిల్లి అన్ని రకాల జన్మలు తీసుకున్నాడు. మళ్ళీ మనిషి జన్మల్లో కూడా తీసుకున్నాడు. కానీ ఈ జన్మలో నేనెవరన్న ప్రశ్న నాకు వచ్చింది, ఇదే ఆఖరి జన్మ అని చెప్పారు. ఈ జన్మ ఎందుకు వస్తుంది అంటే ప్రశ్న వేసుకోవటానికి. ఇవాళ భగవాన్ ఒక మాట చెబుతాను చూడండి, దీనికి సంబంధించిన విషయం. మనకి జాగృత, స్వప్నము, సుషుప్తి అనే 3 ఉన్నాయి. స్వప్నానికి కళ అంటున్నాం, అందరికీ ఇది కళ అంటాం. అయితే అనుభవం పొందిన జ్ఞానులు జాగృతం కూడా స్వప్నమే అన్నారు. జాగృతం కూడా స్వప్నం, ఇది స్వప్నమే. అయితే ఈ జాగృతంలో నాకు నేనెవరో తెలియాలి, నాకు సత్యం తెలియాలి, ఎంత తపన పడుతున్నాం, ఎంత ఆరాటపడుతున్నాం, ఎంత ప్రయత్నం చేస్తున్నాం. భగవాన్ ఏమంటున్నారంటే, జ్ఞానం కలిగిన తర్వాత ఈ జాగృత స్వప్నంలో ఎంత అనవసరంగా తపన పడ్డామనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ధ్యానము చేయకు, సంస్థితమై ఉండు. నేనున్నానని భావించకు, సంస్థితమై ఉండు. ఉండటం గురించి భావించకు, ఉన్నావు నీవు అని భగవాన్ని ధ్యానం చేయొద్దు అంటున్నారంటే అర్థం ఏమిటంటే, చేసుకోవాలి, చెయ్యొచ్చు, తప్పు లేదు. మరి ఆరంభ స్థితి ఏదైనా చేయొచ్చు. రోజు పూజలు చేసుకోవచ్చు, మన అనుష్ఠానాలు చేసుకోవచ్చు, అందరినీ ప్రేమించవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నేను ఒకటే మీ అందరినీ కోరుకుంటుంది ఏంటంటే, పిల్లల పెంపకం బాగా చేయండి. పిల్లలు పెద్దవాళ్ళైనా మంచి చెడు నేర్పండి వాళ్ళకి. మనం చేయకుండా వాళ్ళైతే చెయ్యరు. ముందు మనం చేయాలి. ధర్మ ప్రచారం, దాని ప్రసారం అంటారు. 1 ప్రసారము, 2 ప్రచారం. అంతేకాకుండా పిల్లల్ని అన్ని రకాలుగా బాగా ఎంకరేజ్ చేయాలి. బాగా ఎంకరేజ్ చేయాలి, తిప్పుతుండాలి. చదువుకి కొంచెం తెలివిజాలి. లక్ష్యాన్ని సాధించడానికి పూర్తి తెలివే ఐన్స్టైన్ లాంటి వాళ్ళే 10% వాడుతున్నారంటుంటే ఈ వీళ్ళంతా ఉపయోగపడి మనం కలెక్టర్ అవ్వడానికి అందులో 1% కూడా ఉపయోగపడదు. 1% కాదు, నాకు గురువుగారే చెప్పారు. గురువుగారు 8వ ఏటనే
చక్కగా 8 నాటికి మంత్రాలు వచ్చినాయి, చక్కగా హోమియోపతి మెటీరియల్ మెడికల్ అంతా వచ్చింది వారికి. మళ్ళీ చదువుకున్నారు, ఏముంటుంది, తప్పుతారు. తప్పితే ఏమిటండి, ఒకసారి తప్పితే ఏమవుతుంది? తప్పితే ఏమవుతుంది? లక్ష్యం అంటే అదే అంటున్నాను నేను. ఒకసారి ప్రపంచం వైపు చూస్తే గెలుపు ఓటములు, అందుకని ఆడించాలండి పిల్లల్ని, బాగా ఆడించాలి, పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి, నేర్పితే అన్ని కుటుంబ వ్యవస్థ బాగుపడ్డ రోజున ఈ భారతదేశం వల్ల పూర్వమైన సంప్రదాయంలో ఉన్న ధర్మార్థ జ్ఞానం మోక్షాలు అనేటువంటి ఒక పురుషార్థం మనకి లభిస్తుంది అని నేను అంటున్నాను. ఏదో చదువు అని మాత్రం చెప్పొద్దు. అట్లానే ధ్యానం చేసుకునే వాళ్ళకి నేనేం చెబుతున్నానంటే, నేనెవరని వెతకటం కేవలం వ్యక్తిగతానికి సంబంధించిన విషయం కాదది. అది తెలియాలంటే ఒకసారి కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తే నేనెవరో స్పష్టంగా దేహం కాదని తెలుస్తుంది. తర్వాత నడుపుతున్న చైతన్యం మనకి దాంట్లో చూసినప్పుడు ఈ నేనన్న పరిధి కూడా అవసరం లేదని తెలుస్తుంది జీవనానికి. నేనన్న పరిధి అది అర్థం అవ్వగానే నేను పోయిన తర్వాత ధ్యాన స్వరూపంగా మారిపోతారు. ఇది విధానం. అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ఎక్కువసేపు చెప్పారు.